శ్రామికులు ముఖ్యంగా శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామికుల మీద కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ కత్తిగట్టాడు. ఇప్పటికే కార్మికుల యొక్క హక్కుల్ని తగ్గించడం కోసం, వాళ్లకు హక్కులు లేకుండా చేయడం కోసం పెట్టుబడిదారులకు ఏమాత్రమైనటువంటి నొప్పి జరగకుండా వాళ్ళ లాభాలు పెంచుకునేటువంటి పద్ధతులలో 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడు. ఆ లేబర్ కోడ్స్ కూడా 5 ఏళ్ల నుండి కార్మికుల ఆందోళనకు భయపడి ఇవాళ లేబర్ కోడ్స్ను నోటిఫై చేయకుండా ఆపారు. మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల తర్వాత అక్కడ వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ఇక మాకు ఎదురులేదు ఈ దేశంలో, ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవనుకొని మళ్ళీ ఇవాళ మోడీ ప్రభుత్వము నవంబర్ 21వ తారీఖు నాడు ఈ లేబర్ కోడ్స్ను నోటిఫై చేశారు. అంటే లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చినాయి. లేబర్ కోడ్స్ అమల్లోకి రావడం అంటే ఇవాళ మన 8 గంటల పని ప్రశ్నార్థకమవుతుంది. లేబర్ కోడ్స్ అమల్లోకి రావడం అంటే 300 కంటే తక్కువ మంది కార్మికులు పనిచేసేటువంటి కంపెనీలలో ఉద్యోగ భద్రత ఉండదు. ఆ కంపెనీలను ఎప్పుడైనా మూసేయచ్చు, ఆ కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు. ఇవాళ లేబర్ కోడ్స్ అమల్లోకి రావడం అంటే గతంలో లాగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాడే పరిస్థితి ఉండదు. ఇవాళ 51% ఎవరికైతే ఓట్లు వస్తాయో యూనియన్లలో వాళ్ళతోటి మాత్రమే మేనేజ్మెంట్ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అంటే సగం ఓట్లు వచ్చినా కూడా మాట్లాడదు. ఒక 100 మంది పనిచేసే కంపెనీలో 50 ఓట్లున్న వాళ్ళకు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు.